ఆమెకు అనేక రోగాలతో వచ్చింది. ఆ రోగాలు పోవని చెప్పి డాక్టర్స్ అన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. మందులు వాడినా పోవంట, చావు వరకు నేను తీసుకెళ్తా ఈ రోగాలని చెప్పంటే ఏం చేయాలి? వర్డ్ థెరపీ అంటే వాక్యం యొక్క థెరపీ కింద వాక్యాన్ని తీసుకొని కొన్ని వాక్యాలు ఇచ్చాం. ఆ వాక్యాలు రోజు చదువమ్మా, పలుకుతూ ఉండు, దేవుడే నిన్ను బాగు చేస్తాడు, వాక్యమైన దేవుడు అన్నా. అవి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకొని వంటగది దగ్గర పెట్టుకుంది, గోడకి, పడుకునే గదిలో పెట్టింది, ఆ భోజనాలు చేసేటువంటి డైనింగ్ హాల్లో పెట్టింది. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఆయన అన్నాడు, ఏంటి ఇవన్నీ రాసి అంటిస్తున్నామంటే ఇవే నా మెడిసిన్ అని చెప్పిందట. ఇక ఇన్ని మెడిసిన్లు వాడాను, డాక్టర్లందరూ ఈ రోగాలు పోవు, జీవితకాలంతో వాడుతూనే ఉండాలి, వాడుతూ నువ్వు పోతావని చెప్పన్నారు. నా దేవుని వాక్యం పలుకుతానని రోజంతా కూర్చొని ఈ మాటలే. ఎవరు ఆమె ఇంటికి వచ్చినా ఇంతకుముందు మాట్లాడి ముచ్చట్లాడేదట, ముచ్చట్లు ఆపేసి ఇవే మాట్లాడుతున్న వాళ్ళు వారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాలు వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్తుంది, కూర్చున్న వాళ్ళందరికీ వాక్యం చెప్తుంది, వాళ్ళని కూడా చదవమంటేనేమో చదువుతుంది. కూర్చున్నా, లేచినా, పని చేస్తున్నా, పిల్లల్ని రెడీ చేస్తున్నా వాక్యాలు పలికి పలికి పలికి. దేవుని బిడ్డలారా, 4 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు అన్నీ బాగానే ఉన్నాయి పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు బాగు చేశాడు? వాక్యమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరణం వరకు పోని రోగాలు మధ్యలోనే ఎలా పారిపోయాయంటే వాక్యము వెలుగు నీ జీవితంలో ఉన్న దెయ్యాలను తరివేయగలదో. 119